శ్రీ గణేశాయ నమః. శారదాగురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 2వ నెల 2025 సంవత్సరం సోమవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశి ఋతువు మాఘమాసం కృష్ణపక్షం పంచమి తిథి రాత్రి 2:28 వరకు, తదుపరి షష్ఠి. చిత్తా నక్షత్రం తెల్లవారుజామున 5:35 వరకు, తదుపరి స్వాతి నక్షత్రం. శూలయోగం ఉదయం 7:40 వరకు, తదుపరి గండయోగం. కౌలోకరణం మధ్యాహ్నం 1:25 వరకు, తదుపరి తైతులకరణం. అమృత ఘడియలు రాత్రి 10:29 నుండి 12:16 వరకు. నేటి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:50 నుండి 1:56 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:09 నుండి 3:55 వరకు. నేటి వర్జ్యం ఉదయం 11:52 నుండి మధ్యాహ్నం 1:38 వరకు. నేటి రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 వరకు. ఇక ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూసినట్లయితే ఈనాటి తిథి పంచమి. ఈ పంచమి తిథికి చాలా ప్రాధాన్యత ఉన్నది. పంచమి పంచభూతేషి పంచసంఖ్యోపచారిణి అని అమ్మవారి యొక్క నామాల్లో విశేషమైనటువంటి నామంగా చెప్పబడుతుంది. పంచమి తిథి అమ్మవారికి చాలా ప్రియమైనటువంటి తిథి. అట్లనే అమ్మవారిని పంచకృత్య పరాయణి అంటారు. అమ్మవారి యొక్క కృత్యములు 5 ఏమిటంటే సృష్టి, స్థితి, లయ, తిరియకు, అనుగ్రహం అనేటటువంటివి. ఇవి పరమేశ్వరుడికి కూడా వర్తిస్తాయి. పురుషతత్వంగా చెప్పినప్పుడు పరమేశ్వరుడికి, శక్త్యాత్మకంగా చెప్పినప్పుడు అమ్మవారికి ఇవి వర్తిస్తాయి. అట్లాగే పంచసంఖ్యోపచారిణి అని అంటే అమ్మవారి యొక్క ఆరాధనలో ఉపచార పూజల్లో మనకి చాలా విశిష్టమైనటువంటి పూజలుగా చతుషష్ట్యుపచారాలు అని చెప్పబడుతున్నాయి. అంటే 64 ఉపచారాలు ఉంటాయి. సాధారణంగా మనం చేసేటటువంటి కార్యక్రమాల్లో షోడశోపచారాలు అని చేస్తారు. అంటే 16 ఉపచారాలు చేస్తారు. అసలు ఈ 16 సంఖ్య కూడా ఎంత వైశిష్ట్యం ఉన్నది అంటే 16 పరిపూర్ణతకు సంకేతం. ఎందుకు పరిపూర్ణతకు సంకేతం అంటే చంద్రుడి యొక్క కళలు 16. పాడ్యమి ప్రభృతి పౌర్ణమి వరకు 15. అమావాస్య కూడా ఒక ప్రత్యేకమైనటువంటి కళే కాబట్టి 16. అంటే 16 అంటే పరిపూర్ణత, నిండుదనానికి, పూర్ణత్వానికి సంకేతం. కాబట్టి అమ్మవారికి అర్చన చేసేటప్పుడు ఎప్పుడు కూడా అమ్మవారికైనా అయ్యవారికైనా మనం షోడశోపచార పూజ అని మనం చేస్తాం. ఆవాహన దగ్గర నుండి మొదలుపెట్టి అర్ఘ్యము, పాద్యము, ఆచమనీయము, స్నానము, వస్త్రము, ఉపవీతము లేదా ఆభరణము, గంధము, అలంకరణ, అర్చన, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, హారతి, నమస్కారం ఇత్యాదులుగా 16 కూడా ఉపచారాల్లో చెప్పబడుతున్నాయి. అట్లా అవకాశం లేనటువంటి వారికి పంచోపచారాలు అని మనకి చెప్పబడుతుంది. గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, అట్లాగే తాంబూలాది సకల విధాలైనటువంటి పూజలు. ఈ విధమైనటువంటి పంచోపచార పూజకు కూడా అమ్మవారు పరవశురాలు అవుతుంది. అమ్మవారైనా అయ్యవారైనా మనం ఇచ్చేటటువంటి ద్రవ్యంతో నిమిత్తం లేదు, చేసేటటువంటి మనస్సే ప్రధానమైంది. కనుక అటువంటి జగదంబ యొక్క ఆరాధన ఈనాడు ఇతోధికంగా చేసి సోమవారం కనుక శివ దర్శనం, శివారాధన, శివస్తోత్ర పారాయణ వల్ల పరిపూర్ణమైన ఫలితాన్ని పొందగలుగుతారు. కనుక అటువంటి శుభంకరుడైనటువంటి శంకరుడి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని శివనామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దుస్తుల్ని ధరించినట్లయితే సర్వకార్యాలు నేటికి మాత్రం సంపూర్ణంగా శుభావంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలే క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు బహుళ పంచమి, సోమవారం, నక్షత్రం చిత్త. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడున్నాడు, మిథునంలో వక్రీకరించిన కుజుడున్నాడు, కన్యలో కేతు ఉన్నాడు, కుంభంలో రవి, బుధ, శనులున్నారు, మీనంలో శుక్ర, రాహువులున్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం.
ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యం ఏమాత్రం లేకుండా ఉంటారు. బంధుమిత్రులందరూ ఆనందంగా గడుపుతారు. వీరింట్లో ఇల్లంతా సందడిగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అందరూ కలిసి చక్కనైనటువంటి తీర్థయాత్రకో, పుణ్య నదీ స్నానానికో, లేక ఏ సత్యనారాయణ వ్రతం మొదలైనటువంటి శుభ విధానానికి, ఆధ్యాత్మికమైనటువంటి విధానానికి అనుగుణంగా కనిపిస్తారు. ఏ విధమైనటువంటి శారీరక మానసిక బాధ లేకుండా రోజంతా గడపగలుగుతారు. ముఖ్యంగా పెట్టుబడిని పెట్టేటటువంటి విషయంలో ఆ రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వారిని సంప్రదించి సరైనటువంటి సంస్థలో పెట్టుబడిని పెట్టడానికి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఈ రోజున సోమవారం సందర్భంగా మేషరాశి వారు ఈశ్వరుని పూజించి పొంగలిని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంకల్పం దృఢంగా ఉంటుంది. ఎన్ని ఒత్తిడిలు వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా ఆ సంకల్పం నుండి మరలరు. ఏమాత్రపు వెనుక అడుగు వేయరు. మొత్తానికి దాన్ని పూర్తి చేయాలనే దృఢ సంకల్పంతో ఉంటారు. అనుకూలమైనటువంటి వారి నుండి తగినటువంటి సూచనల్ని, సలహాలని తీసుకుంటారు. ఆ తీరునే అడుగులు వడివడిగా వేసుకుంటూ వెళ్ళగలుగుతారు. పెట్టుబడిని పెట్టేటువంటి విషయంలో ఆ రంగంలో నైపుణ్యం ఉన్నటువంటి వారి కోసం ప్రయత్నాన్ని చేస్తారు. వారు లభించినటువంటి కారణంగా ఈ రోజుకి మాత్రం పెట్టుబడిని వాయిదా వేసుకుంటారు పెట్టడం. సోమవారం సందర్భంగా వృషభ రాశి వారు కాశీ విశ్వేశ్వర స్వామి వారిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మెల్లగా అనారోగ్యం తగ్గుతూ ఉంటుంది. కుటుంబంలో ఉన్నటువంటి వారికి కూడా ఆరోగ్యం మెల్లమెల్లగా కుదుటపడుతూ కనిపిస్తుంది. బంధుమిత్రుల ఆగమనాలు ఏమాత్రము ఉండనటువంటి కారణంగా ఎవరి పనులని వారు ముందుకు సాగించుకుంటూ జరుపుకోగలిగినటువంటి అవకాశానికి నోచుకుంటారు. ఎక్కడా పెట్టుబడిని పెట్టేంత ఆదాయం లేని కారణంగాను, నిలువ లేని కారణంగాను తమకున్నటువంటి దాంతో సంతృప్త భావాన్ని కలిగి ఉంటారు. వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారి నుండి ఏ విధమైన ఆందోళనకరమైనటువంటి పరిస్థితులు లేనటువంటి కారణంగా ధైర్యంగా ఉండగలుగుతారు. సోమవారం సందర్భంగా మిథున రాశి వారు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి వారిని పూజించి ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం, ఆర్థికమైన లాభం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపుచ్చన. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కోపం మెల్లగా తగ్గుతుంది. పట్టుదల భావం ఉండదు. పరిస్థితులు సానుకూలపడుతున్నటువంటి ధోరణి గోచరిస్తూ ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధలను అన్నిటిని తీసుకున్నటువంటి కారణంగా తమకు, తమ కుటుంబ సభ్యులకు కూడా మానసికమైనటువంటి ప్రసన్నత ఏర్పడుతుంది. శారీరక అనారోగ్యాలు తొలగే అవకాశం దాదాపుగా ఉండొచ్చు. విశేషమైనటువంటి వేడిమి ఉన్నటువంటి కారణంగా ఎక్కడికి దూరభార ప్రయాణాలు చేయడానికి ఏ ఒక్కరూ ఇష్టాన్ని చూపించకపోవచ్చు. అది నిజమైనటువంటి విధానం కూడా. ముఖ్యంగా బంధువులతోనూ, స్నేహితులతోనూ, ఆత్మీయులతోనూ మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైన మాటలో పొరపచ్చము లేకుండా ఉండేలా ఆచితూచి మాట్లాడతారు. సోమవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని బిల్వ దళాలతో పూజించినట్లయితే, అంతేకాక గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభం సిద్ధించే అవకాశం ఉంది. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావన ఉంటుంది. గృహంలో శుభకార్యం కలిసి వచ్చినటువంటి కారణంగా విపరీతమైనటువంటి రద్దీతో ఉంటారు. అనుక్షణం ఏదో ఒక పనిని కుటుంబ సభ్యులందరూ కూడా చేస్తూనే ఉంటారు. తల్లిదండ్రుల నుంచి కూడా కొద్దిగా ఆదాయం వచ్చేటటువంటి కారణంగా శుభకార్యం నిర్విఘ్నంగా వైభవపేతంగా జరుగుతుందనే విశేషమైనటువంటి విశ్వాసంతో ఉంటారు కూడా. శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రయత్నాలన్నింటిలో విపరీతంగా తలమనుకలై ఉండేటువంటి కారణంగా గృహంలో శుభ వాతావరణం నెలకొని కనిపిస్తుంది. ఆధ్యాత్మికమైనటువంటి ఆ వాతావరణం కారణంగా చక్కనైనటువంటి పూజల్ని వ్రతాలని నిర్వహిస్తూ ఉండేటువంటి కారణంగా ఆదాయం కూడా ఇతరుల నుండి విశేషంగా వచ్చే అవకాశం ఉంది. సోమవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని శుద్ధ జలాలతో అభిషేకించినట్లయితే నూతన గృహ లాభం కలిగే అవకాశం ఉంది. నిరుతికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని ధైర్యంగా ఎదుర్కోగలిగినటువంటి మనోధైర్యంతో ఉంటారు. పై అధికారులైనా సరే వ్యతిరేక ధోరణి ప్రదర్శిస్తున్నట్లయితే వారిని ఖచ్చితంగా నిలబెట్టడానికి సరిపోయినటువంటి ఆధారాలతో ఉండగలుగుతారు. క్రింది ఉద్యోగులతో వ్యతిరేక భావాన్ని ఏనాడు కలిగి ఉండరు. వారికి కూడా సరైనటువంటి సూచనల్ని సలహాలని ఇచ్చి ధర్మ మార్గ పద్ధతిని తెలియచేస్తారు సధైర్యంగా. శారీరకమైనటువంటి అనారోగ్యం తాత్కాలికంగా ఉండే అవకాశం ఉంది. అయితే క్రమంగా ఔషధ సేవని చేయాలని అనుకున్నా అది సాధ్యపడకపోవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి యాత్రల్ని చేయాలని భావిస్తారు కానీ ఉష్ణత కారణంగా వెళ్ళే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో వృద్ధులు అనారోగ్యవంతులు అయినటువంటి వారి విషయంలో తగిన జాగ్రత్తల్ని పాటించుతారు. అయినప్పటికీ కూడా ఒకరి పరిస్థితి తాత్కాలికంగా కొద్ది ఇబ్బందిని కలిగించేదిగా ఉండవచ్చు. సోమవారం సందర్భంగా కన్యారాశి వారు అర్ధనారీశ్వర స్వామివారిని పంచపుష్పాలతో పూజించి ఆ మీదట పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ తొలగిపోవడమే కాకుండా ఆర్థికమైనటువంటి లాభ వార్తని వినే అవకాశం కూడా ఉండొచ్చు. నిరుతికి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా బలంగా ఉంటారు. శారీరకంగా దృఢంగా ఉంటారు. ఓ నిర్ణయాన్ని ఏదైనా ఉన్నట్లయితే దాన్ని బహిరంగపరచకూడదనేటువంటి గట్టి నిర్ణయంతో ఉంటారు. కుటుంబ సభ్యులంతా కూడా ఈ నిర్ణయానికి అనుకూలించేటటువంటి కారణంగా కుటుంబం అంతా ఉత్సాహ వాతావరణంలో ఉండే అవకాశం గోచరిస్తోంది. శుభకార్యం కలిసి వచ్చే అవకాశం ఉంది. ఆ కారణంగా 10 మంది చుట్టాలు కూడా వచ్చి కుటుంబంలో చక్కనైనటువంటి పండుగ వాతావరణాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. పెట్టుబడిని పెట్టడానికి ఇది తగినటువంటి సమయం కాదనే విషయాన్ని దృఢంగా నిర్ణయించుకోగలుగుతారు. పై ఉద్యోగులు క్రింది అధికారులు కూడా అన్యోన్యతాభావంతో ఉండేటువంటి కారణంగా మానసికమైన అశాంత వాతావరణం ఉండే పరిస్థితి లేదు. సోమవారం సందర్భంగా తులారాశి వారు రామలింగేశ్వర స్వామి వారిని పూజించి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సంసిద్ధి కలిగే అవకాశం ఉంది. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే కొత్తగా పెట్టబడ్డటువంటి సంస్థ ఆదాయం విశేషంగా పెరుగుతుంది. పెరిగినటువంటి సొమ్ము ఏదైతే ఉందో దాంతో శుభకార్యాన్ని నిర్వర్తించాలనే ఆలోచనకు వస్తారు. గృహంలో గృహప్రవేశం కానీ లేదా అదే గృహంలో వివాహాది శుభ కార్యక్రమాలు కానీ జరిగే అవకాశం ఉంది. స్వయంగా తాను చేసుకునేటటువంటి ఆ వివాహానికి అనుకూలమైనటువంటి వాతావరణం, బంధు బాంధవగణం వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగానూ వ్యతిరేకమైనటువంటి అభిప్రాయాల్ని కలిగి ఉండరు. ఎవరికి వ్యతిరేక అభిప్రాయం వీరి మీద ఉన్నప్పటికీ కూడా వాక్ చాతుర్యంతో అనుకూలురు అయ్యేలా మాట్లాడగలిగే నేర్పరితనాన్ని ప్రదర్శిస్తారు.
సోమవారం సందర్భంగా వృశ్చిక రాశి వారి కోటిలింగేశ్వర స్వామివారిని పంచామృతాలతో అభిషేకించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలించిస్తే దూరభార ప్రయాణాలను చేస్తారు. దాదాపు విదేశాల నుండి స్వదేశానికి, స్వదేశం నుండి విదేశాలకి వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. తల్లిదండ్రులలో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగేటటువంటి కారణంగా ప్రయాణం తప్పనిసరి కావచ్చు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఏమాత్రం ఉండే అవకాశం లేదు. సరైనటువంటి త్రోవలో సరైనటువంటి నిర్ణయంతో ప్రయాణిస్తూ ఉండేటువంటి కారణంగా మానసికమైన ప్రశాంతత వీరికి లభిస్తుంది. పై అధికారులతో ఏ విధమైన వాద వివాదాలని చేయరు. తాము చేయదలిచింది మాత్రం చేసి సాధించి చూపిస్తారు. పై అధికారుల, క్రింది ఉద్యోగుల సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాల్ని పొందగలుగుతారు. ఆర్థికమైనటువంటి పెట్టుబడిని పెట్టాలి అని ఆలోచించి అనవసరమైన గుర్తింపు లేని సంస్థలో సొమ్ముని పెట్టి కొంత నష్టపోతూ తిరిగి ఆ సొమ్ముని తీసేసుకునే అవకాశం ఈ రోజున ఈ రాశి వారికి ఉంది. సోమవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీనీలకంఠేశ్వర స్వామివారిని స్వర్ణ జలాలతో అభిషేకించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉంది. ఈశాన్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాము అనుకున్నది ఖచ్చితంగా సాధించగలిగే నైపుణ్యం వీరికి ఉంటుంది. వాక్చాతుర్యం విశేషంగా ఉంటుంది. అందరినీ ఒప్పించగలిగినటువంటి తనంతో ఉండగలుగుతారు. ఎవరిని నొప్పించరు. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కుటుంబంలో ఏకాభిప్రాయ సాధన ఉండేటటువంటి కారణంగా ఒకరిని ఒకరు వేలెత్తికి చూపించుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఆర్థికమైనటువంటి రుణాన్ని పూర్తిగా తీర్చివేయగలిగినటువంటి కారణంగా ఉత్సాహంగా కూడా ఉంటారు. ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం మధ్యమమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఏ విధమైన దూరభార ప్రయాణాన్ని చేయడానికి వాతావరణ అననుకూలత కారణంగా ఇష్టపడరు. శారీరకమైనటువంటి అనారోగ్యం ఉన్నా కూడా దాన్ని ఓ లక్ష్యం చేసుకుని నిరుత్సాహపడే అవకాశం ఉండకపోవచ్చు. సోమవారం సందర్భంగా మకర రాశి వారు శివునికి రజత జలాలతో అభిషేకాన్ని చేసి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగంలో భద్రత సిద్ధిస్తుంది. పశ్చిమ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ప్రతి విషయాన్ని సరహస్యంగా ఉంచే ఆలోచనలో ఉంటారు. చేసేటటువంటి ఏ రుణం ఉన్నప్పటికీ కూడా అది బయట పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉండరు. శారీరకమైనటువంటి ఆరోగ్యం దృఢంగా కలిగి ఉంటారు. మానసికమైనటువంటి ఆందోళన ఉన్నప్పటికీ కూడా కనిపించేటటువంటి స్థితిలో ఉండరు. కుటుంబంలో ఉండే అందరికీ ఏకాభిప్రాయ సాధన దాదాపుగా ఉంటుంది. అయితే ఆర్థికమైనటువంటి విషయంలో మాత్రం గోప్యతని పాటిస్తారు. తాము ఇంతకుముందు అన్నటువంటి మాటకి అనుగుణంగా ఆర్థికంగా కొద్ది అప్పులు చేసి విశేషమైనటువంటి లాభం వచ్చే స్థలాన్నో లేక భూమినో లేక ఏదైనా మరోదాన్నో స్థిరమైనటువంటి దాన్ని కొనే అవకాశం బలంగా కలిగి ఉంటారు. ఏ విధమైనటువంటి అనారోగ్య భావన లేకుండా ఉంటారు. తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ఉన్నా దాన్ని లక్ష్యపెట్టి ఏమాత్రము దాంతో నిరుత్సాహపడుతూ కనిపించరు. సోమవారం సందర్భంగా కుంభరాశి వారు ఉమామహేశ్వర స్వామివారిని రజత జలాలతో అభిషేకించినట్లయితే మాటలో తొందరతనం పోతుంది. వ్యాపారంలో లాభం కలిగే అవకాశం ఉంది. ఉత్తర దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకంగా చంచలత్వంతో ఉంటారు. మానసికంగా కూడా దృఢత్వం ఉండకపోవచ్చు. అప్పు చేయడానికి మాత్రం ఏ విధమైన ఇష్టాన్ని చూపించలేకపోవచ్చు. కుటుంబంలో అందరితోనూ కూడా ఏక అభిప్రాయ సాధన కలిగి ఉంటారు.
పై అధికారులతో అలాగే క్రింది ఉద్యోగులతో కూడా సమన్వయ భావంతోనే ఉంటారు తప్ప ఎవరిని విరోధించరు. ఏ విధమైన అభిప్రాయ భేదాలు కలుగుతాయో అనే అభిప్రాయంతో ఆచి తూచి నిదానమైనటువంటి శైలిలో మాటల్ని మాట్లాడగలుగుతారు. న్యాయస్థానంలో ఉన్నటువంటి అభియోగానికి సంబంధించిన తీర్పు ఏ విధంగా ఉంటుందో అనే ఏ విధమైన అనుమానం లేకుండా సంపూర్ణంగా తమ పక్షానే విజయం లభిస్తుందనే ధైర్యంతో ప్రయాణాలని చేస్తూ ఉంటారు, పెద్దల్ని కలుసుకుంటూ ఉంటారు, తగిన పత్రాలని సమర్పిస్తూ ఉంటారు, విశేషంగా వ్యయాన్ని చేస్తూ కనిపిస్తారు. సోమవారం సందర్భంగా మీనరాశి వారు పార్వతీ పరమేశ్వరుల్ని కాశీ గంగా జలాలతో అభిషేకించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు సోమవారం అయినటువంటి సందర్భంగా ఆ శంకర భగవాన్ని సంపూర్ణమైన అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని శంకరుని ప్రార్థిస్తూ స్వస్తి. సంఖ్యాశాస్త్ర పరంగా పుట్టిన తేదీని బట్టి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని తొందరగా సిద్ధింపజేసుకోవచ్చు. పుట్టిన తేదీని బట్టి ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా సరే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించినట్లయితే వాళ్ళకి తొందరగా సమస్త శుభాలు చేకూరాలంటే, అన్ని రకాలుగా లాభాలు రావాలంటే ఆదివారం పూట గోధుమ రవ్వతో తయారు చేయబడినటువంటి తీపి పదార్థాలు ఎక్కడైనా విష్ణు సంబంధమైన ఆలయంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే వీలైనప్పుడు ఆదివారం రోజు గోధుమ రంగులో ఉన్నటువంటి వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి. ఈ విధి విధానాలు పాటిస్తే 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారికి తొందరగా అదృష్టం చేకూరుతుంది. అదేవిధంగా 2, 11, 20, 29 ఈ తేదీల్లో జన్మించిన వారు అదృష్టము ఐశ్వర్యము అందిపుచ్చుకోవాలంటే సోమవారం పూట ఎద్దుకి పచ్చటి మేత ఆహారంగా తినిపిస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడల్లా సోమవారం అన్నదానం చేస్తూ ఉండాలి. దీనివల్ల తొందరగా శుభము లాభము చేకూరతాయి. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వారు సమస్త శుభాలు అందిపుచ్చుకోవాలంటే వీలైనప్పుడు గురువారం రోజు దేవాలయానికి ఆవు నెయ్యి దానంగా ఇవ్వాలి. దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై గురువారం పూట ఆవు నెయ్యి దానమిస్తే 3, 12, 21, 30 తేదీల్లో జన్మించిన వాళ్ళకి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే గురువారం పూట పసుపు రంగు వస్త్రాలను దానం ఇచ్చిన, శనగలతో చేసిన తీపి పదార్థాలు ఎక్కడైనా శివాలయ ప్రాంగణంలో పంచిపెట్టినా కూడా తొందరగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే 4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు తొందరగా అదృష్టం కలిసి రావాలంటే ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో మినుములతో తయారు చేయబడిన పదార్థాలు భక్తులకు పంచిపెట్టాలి. వీలైనప్పుడల్లా ఆదివారం తేనె రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వాలి. దీనివల్ల 4, 13, 22, 31 తేదీలో జన్మించిన వాళ్ళకి శుభము లాభము చేకూరతాయి. అదేవిధంగా 5, 14, 23 తేదీల్లో జన్మించిన వారు అదృష్టం తొందరగా కలిసి రావాలంటే ఆకుపచ్చ రంగులో ఉన్న పెసలు నానబెట్టి బుధవారం గోమాతకు ఆహారంగా తినిపించాలి. అలాగే వీలైనప్పుడల్లా కంచు పాత్రలో కర్పూరం ఉంచి దేవాలయంలో దానం ఇస్తూ ఉండాలి. దీనివల్ల సమస్త శుభాలు కలుగుతాయి. అలాగే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వాళ్ళు ధనపరంగా విశేషంగా కలిసి రావాలంటే శుక్రవారం పూట పాలతో తయారు చేయబడినటువంటి పదార్థాలు, పాలకోవా లాంటివి ఎక్కడైనా దేవాలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టాలి. అలాగే సోదరీమణులు మీకు ఉన్నట్లయితే సోదరీమణులకి శుక్రవారం పూట తెలుపు రంగులో ఉన్నటువంటి నూతన వస్త్రాలు బహూకరించాలి. దీనివల్ల అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అదేవిధంగా 7, 16, 25 తేదీల్లో జన్మించిన వారు స్త్రీలైనా పురుషులైనా అదృష్టం తొందరగా కలిసి రావాలంటే పక్షులకి పావురాలకి వీలైనప్పుడల్లా గింజల ఆహారంగా వేస్తూ ఉండాలి. అలాగే వీలైనప్పుడు కాషాయం రంగులో ఉన్న వస్త్రాలు ఎవరికైనా దానం ఇస్తూ ఉండాలి.
8, 17, 26 తేదీల్లో జన్మించిన వారు కష్టానికి తగిన ప్రతిఫలం జీవితంలో కలగాలన్నా, అదృష్టం వరించాలన్నా దేవాలయంలో దీపారాధనల నిమిత్తమై వీలైనప్పుడల్లా నువ్వుల నూనె ఇస్తూ ఉండాలి. అలా ఇస్తూ ఉంటే 8, 17, 26 తేదీల్లో జన్మించిన వాళ్ళకి అదృష్టం వరిస్తుంది. అలాగే వీలైనప్పుడు నలుపు రంగు వస్త్రాలు ఎవరికైనా దానం ఇవ్వటం ద్వారా కూడా అదృష్ట ప్రాప్తిని అందిపుచ్చుకోవచ్చు. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారు జీవితంలో తొందరగా అదృష్టం కలిసి రావాలంటే మంగళవారం పూట దేవాలయంలో ఉన్న అర్చకులకి ఎరుపు రంగు వస్త్రాలు బహూకరించాలి. లేదా మంగళవారం పూట మీ సోదరీమణులకైనా సరే ఎరుపు రంగు వస్త్రాలు మీ చేత్తో ఇవ్వాలి. దీనివల్ల 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. ఇలా సంఖ్యాశాస్త్రములో పుట్టిన తేదీకి ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి పుట్టిన తేదీని బట్టి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించినట్లయితే శుభము లాభము చేకూరతాయి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తీవ్రమైనటువంటి రుణ బాధల నుంచి బయటపడటానికి, ధనం అవసరానికి సమకూరి అన్ని రకాలైన అప్పులు తీర్చగలిగేటటువంటి శక్తి లభించటానికి ఎలాంటి విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.